బీఆర్ఎస్ నాయకులు నిరసన. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ సమావేశం నుండి సస్పెండ్ చేయడంపై నిరసిస్తూ మల్కాజ్గిరి లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రదాత, తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లి 10 ఏళ్ళు బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన మన కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మొన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం లాంటి చర్యలు చేపట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలి చేస్తుంది. దానికి నిరసనగానే ఇవాళ పెద్ద ఎత్తున మల్కాజ్గిరిలో ఇలా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. ఇకనైనా మీకు ప్రజలు ఒక అధికారం ఇచ్చిండ్రు, ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏవైతే మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చే క్రమం మీ దృష్టి పెట్టాలి. కానీ ఇలా ప్రతిపక్షంలో ఉన్న నాయకులను విమర్శించి వాళ్ళని గొంతు నొక్కే కార్యక్రమం చేపట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి చర్యలు మానుకోవాలా, ప్రజా సంక్షేమం చేయాలని మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క చర్యలను మానుకోవాలని మరీ తెలియజేసుకున్నాం. జై తెలంగాణ. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరంలో భారతదేశంలో నెంబర్ 1గా చేసినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది భావం కాదు. అసలు సీఎంకు ఎలాంటి అర్హత కూడా లేదు మాట్లాడడానికి. 4.5 కోట్ల ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసిండు సీఎం. ఇటువంటి పనులు చేస్తే అసలు 4 ఏళ్ళు కాదు కానీ ఒక 2-3 ఏళ్ళనే తరిమి కొడతాం. ప్రజల తరిమి కోసం ఏడుకొచ్చినా తరిమి కొడుతున్నారు. సీఎం అని ముచ్చట్లేదు, ఏదో పోలీసుల్లో పెట్టుకొని రాజ్యం చేస్తే అది ఎంతవరకు సమాజం? ఏదో నిజాం పరిపాలన చేస్తున్నాడు కానీ ప్రజల ఆత్మాభిమానాల గురించి ఆలోచిస్తలేడు. అదేవిధంగా చూసుకుంటే అసెంబ్లీలో కూడా మన అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడాలనుకుంటున్న మన ఎమ్మెల్యేస్ని కూడా ఇదే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆయన రాష్ట్రాన్ని సాధించి ప్రజల కోసం ఎంతో పాటుపడ్డారు. అటువంటి వ్యక్తిని ఇది మీకు అసలు ఏమాత్రం లేదు, మీరు ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోరని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.